చంద్రగిరిలో పేద ప్రజల గుడిసెలను రెవెన్యూ అధికారులు పోలీసులు కలిసి తొలగించారు. వేకోజామునే ఇళ్లలో నుంచి మహిళలను చిన్నారులను బయటికి లాగి నేలమట్టం చేశారు. దీంతో బాధితులకు అధికారులకు మధ్య ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సుధా యాదవ్ అధికారుల తీరును తప్పుబట్టారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆదేశాలతోనే దుశ్చర్యకు పాల్పడుతున్నారంటూ ఆరోపించిన ఓబీసీ కన్వీనర్ పేద ప్రజల న్యాయం జరిగే వరకు పోరాడతామని హెచ్చరించారు. కొట్టి కాంపౌండ్ కడతా ఉండేది ఇది మీకు కంటికి కనపడలేదు. ఎమ్మెల్యే ల్యాండ్ అంటే ఎమ్మెల్యే ల్యాండ్కి పక్కన ఉన్నటువంటి బీదవారు ఎవరు ఉండకూడదు నువ్వు కూడగొట్టడం జరిగింది. ఎమ్మెల్యే కనుసనలో చేయడం జరిగింది. అమ్మిన వ్యక్తులు మీకు కళ్ళకు కనపడలేదా? మీరు వీళ్ళ కొట్టే ముందు ఫస్ట్ అమ్మిన వ్యక్తులపైన పీడీ యాక్ట్ పెట్టాలి. అమ్మినారు ఎవరో వాళ్ళ వ్యక్తులపైన పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి కొన్న వ్యక్తులకు ఇవ్వాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా నీది బాధ్యత. నీ సొంత గ్రామం ఇది. నీ సొంత గ్రామంలో సర్వే నెంబర్లు కొన్నిటి వాటికి వర్తిస్తుందా? అన్నిటి వర్తించుదా? మట్టం ల్యాండ్ సుమారు 130 నుంచి 135 ఎకరాలు ఉంది. ఈ 135 ఎకరాలు వివిధ రకాల సర్వే నెంబర్లు ఉన్నాయి. మట్టం ల్యాండ్ అనేది అధికారులకి అన్ని సర్వే నెంబర్లు ఒకటే కదా రూలు. సర్వే నెంబర్ మఠంలో కొన్నిటి కొట్టి కొన్నిటి కొట్టకపోతే అప్పుడు ఏమి నీ పాత్ర ఏమి? దీన్ని చూస్తున్న రెవెన్యూ వ్యవస్థ పాత్ర ఏమి? ఇప్పుడు కూడా చెప్తున్నాం అధికారులకి, మీరు కానీ ఈ స్టెంచ్ ముయ్యకపోతే ఎమ్మెల్యేకున్న ఆక్యుపై చేసుకున్న 23 ఎకరాలు 25 ఎకరాలు కానీ మీరు తీయకపోతే మీ ఆఫీస్ ముట్టడి చేస్తాం. మా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడుగానే పేద ప్రజల పక్షానే ఉంటాం. మాతో పాటు అన్ని పార్టీలు కూడా కలుపుకొని వీళ్ళ పక్కన మేము పోరాడతాం. రాజకీయం చేయాలంటే నెల రోజుల నుంచి మేము చేస్తుంటాం. వాళ్ళకు మేమేమైనా సపోర్ట్ వస్తే వాళ్ళు ఎక్కడైనా కొడతారనే ఉద్దేశంతో మేము వెనకాలండి వాళ్ళకి మా వల్ల సాయం చేసాం.